హాయ్ ఫ్రెండ్స్, రోయినెట్లో ఎక్స్ప్రెసో బిల్స్ ఆఫ్ యాప్ ద్వారా మెయిన్ సర్వీస్లో ఏఈపీఎస్లో నుంచి బ్యాలెన్స్ ఎంక్వైరీ క్యాష్ విత్డ్రాల్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మెయిన్ సర్వీస్లో ఏఈపీఎస్ను సెలెక్ట్ చేసుకోండి. చేసిన వెంటనే ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్, ఐసిఐసిఐ ఏఈపీఎస్, ఎన్ఎస్డిఎల్ ఏఈపీఎస్ 3 సర్వర్లో ఉంటుంది. ఎందులో చేసిన రోజుకి ఒకసారి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవాలి కనుక ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్ని ఓకే చేసేయండి. చేసిన వెంటనే డివైస్ అడుగుతుంది. డివైస్ అనేది మీరు వాడుతున్న డివైస్ను సెలెక్ట్ చేసుకోండి. కింద ఫింగర్ ప్రింట్ యొక్క స్కాన్ కనబడుతుంది. దాన్ని మీరు ఓకే చేసిన వెంటనే కనెక్ట్ చేసిన టంబును వెలుగుద్ది. దాన్ని మీరు నొక్కిన వెంటనే అది ఆటోమేటిక్గా రైట్ మార్క్ అనేది రావాలి. వచ్చిన తర్వాత కింద సబ్మిట్ బటన్ ఉంటుంది, దాన్ని ఓకే చేసేయండి. చేసిన తర్వాతే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని రావాలి. ఇది రోజుకి ఒక్కసారి మాత్రమే. లాగిన్ అయిన తర్వాత మరలా అడగదు. తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేయవచ్చు, విత్డ్రాల్ స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంక్వైరీ ఎలా చేయాలి? సెలెక్ట్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి. మీద సెలెక్ట్ ట్రాన్సాక్షన్ టైప్లో విత్డ్రాల్ అని ఉంటుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీని సెలెక్ట్ చేసుకోండి. కింద సెలెక్ట్ డివైస్ టైప్లోని ఆల్రెడీ కింద డివైస్ని సెలెక్ట్ చేశారు. కింద ఫింగర్ ప్రింట్ యొక్క సింబల్ అనేది కనబడుతుంది. దాన్ని మీరు ఓకే చేసేయండి. చేసిన వెంటనే మీరు కస్టమర్కి నొక్కించండి. కింద రైట్ మార్క్ వచ్చింది, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన వెంటనే బ్యాలెన్స్ అనేది సక్సెస్ఫుల్ అనేది వచ్చింది. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ ఉందో కస్టమర్కి క్లియర్గా చెప్పండి. తర్వాత ఎంత డ్రా చేయాలనుకుంటున్నారో అడగండి. దాన్ని బట్టి ఓకే చేసేయండి. డన్ అని ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. మరలా ఎస్ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేసాం కనుక మరలా ఎస్ బ్యాంక్ని ఓకే చేసేయండి. బ్యాంక్ని సెలెక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఎంటర్ అమౌంట్ ఎంత తీయబోతున్నారో ఎంటర్ చేసేయండి. పైన వాలెట్ అనేది కనబడుతుంది. కింద మన ఎంటర్ అమౌంట్ని మనం ఎంటర్ చేసిన తర్వాత కింద డివైస్ దగ్గర ఓకే చేసేయండి. నొక్కిన వెంటనే రైట్ మార్క్ వస్తుంది, సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విత్డ్రాల్ చేసిన అమౌంట్ పైన వాలెట్లో ఉన్నది కలుస్తుంది. 8 రూపాయలు ఉంది, దీన్ని కలుస్తుంది అనమాట. దాన్ని ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ చేసాము, విత్డ్రాల్ చేసాము. విత్డ్రాల్ చేసింది కమిషన్ ఎక్కడ చూడాలి అంటే లెడ్జర్ లిస్ట్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకోండి. లెడ్జర్ లిస్ట్ని ఎంచుకున్నట్లయితే మీరు ఎంత కమిషన్ వచ్చింది అనేది క్లియర్గా చూడవచ్చు. తర్వాత బ్యాక్ వచ్చేయండి. తర్వాత సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా ఎక్కడ చూడాలి అంటే ట్రాన్సాక్షన్ లిస్ట్ని ఓకే చేసేయండి. ట్రాన్సాక్షన్ లిస్ట్ దగ్గర మీరు ఓకే చేస్తే ఎంత అమౌంట్ మీరు డ్రా చేశారు అనేది క్లియర్గా చూడవచ్చు. కింద వ్యూ మోర్ దగ్గర ఓకే చేసిన వెంటనే ఏ బ్యాంకు డ్రా చేశారు, ఎంత అమౌంట్ ఇప్పుడు మిగిలి ఉన్నది అనేది క్లియర్గా మనం చూడవచ్చు. లాస్ట్ 4 డిజిట్ ఆధార్ నెంబర్ కూడా కనబడుతుంది. మరలా ఏదో ఒక రోజు మనం చూడాలనుకుంటే లాస్ట్ 4 డిజిట్ ఆధార్ అని సెర్చ్ దగ్గర కూడా ఆధార్ నెంబరు లాస్ట్ 4 నెంబర్స్ ఇచ్చినట్లయితే మరలా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, ఎంత డ్రా చేసినది, ఎంత మిగిలినది క్లియర్గా చూడవచ్చు. ఈ విధంగా ఎక్స్ప్రెసో బిల్స్ ఆఫ్ ఏఈపీ సర్వీసు అందిస్తుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీ అయితే బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ విత్డ్రాల్ అయితే క్యాష్ విత్డ్రాల్ చేసుకోండి. ఐడి కావాల్సిన వారు సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.